హాయ్! హలో ఫ్రెండ్స్. నేను మీ రమ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు మేమైతే మా చేను దగ్గరికైతే వెళ్ళామండి. పల్లెటూరి జీవితం అంటే మనసుకు హాయినిచ్చే ప్రకృతి అందాలు, సాదాసీదా జీవనశైలి మరియు పరస్పర సహకారం. పల్లెటూరులో వ్యవసాయం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదండి. అది జీవనాధారం కూడా. సంస్కృతి, సాంప్రదాయం మరియు ఆధ్యాత్మికత కూడా. ప్రకృతి, పచ్చని పొలాలు, గాలి, తోటలు ఇవన్నీ కలిసినప్పుడు పల్లెటూరు అందం మరింత మెరిసిపోతుందండి. ఈ అందాల మధ్యలో మా ఊరి గ్రామ దేవత అయిన తలుపులమ్మ ఆలయం ప్రత్యేకమైన స్థానమని నేను చెప్తానండి. వ్యవసాయం, పచ్చని పొలాలు మరియు మా ఊరి గ్రామ దేవత తలుపులమ్మ ఆలయం పల్లెటూరు హృదయాన్ని ప్రతిబింబిస్తుందండి. అయితే వ్యవసాయం భారతదేశానికి వెన్నుముకగా భావించబడుతుంది. ముఖ్యంగా పల్లెటూరులో రైతులు కష్టపడే చేతుల వల్లే మనకు అన్నం అనేది లభిస్తుంది కదండీ! అయితే పల్లెటూరులో రైతులు తెల్లవారుగానే లేచి తన పొలాలకు వెళ్ళి ఎండ, వాన, గాలి ఏర్పడినా సరే అతడు తన పనిని ఆపుకోడండి. వ్యవసాయం కేవలం ఆర్థిక వనరే కాదండి. అది మన సాంప్రదాయాలకు, పండగలకు కూడా సంబంధం కలిగి ఉంటుందండి. పల్లెటూరులో పచ్చని పొలాలు మనకు ఎంతో హాయినిస్తాయి. ఉదయాన్నే సూర్యోదయం సమయంలో పొలాల్లో కనిపించే మంచు, తుమ్మెదలు ఒక అద్భుత దృశ్యం అని చెప్పవచ్చు. పక్షులు కిలకిల రావాలు, గేదెల మారుమ్రోగు శబ్దం, దూరంలో కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన చిత్రాన్ని సృష్టిస్తాయి కదండీ! ఇంకా చెప్పాలంటే పచ్చని పొలాలు కేవలం అందమే కాదండి. అవి జీవనాధారాలు కూడా. ప్రతి మొక్క రైతు ఆశలను, కలలను ప్రతిబింబిస్తుందండి. పంట బాగా పండితే గ్రామంలో ఆనందం వెలువరిస్తుంది. పంట నష్టపోతే గ్రామంలో మొత్తం బాధపడుతుంది. అందుకే రైతు ప్రకృతిని దేవుడిగా భావిస్తాడు. మా పల్లెటూరులో పిల్లలు మా పొలాల్లో ఆడుకుంటూ పెరుగుతారు. వారు ప్రకృతితో స్నేహం చేస్తారు. నదులు, చెరువులు, తోటలు ఇవన్నీ వారి బాల్యాన్ని అందంగా మారుస్తాయి. నగర జీవితంలోని కలుషిత వాతావరణం, శబ్ద కాలుష్యం ఇక్కడ ఉండవు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ప్రశాంతత వాతావరణం ఇక్కడ పల్లెటూరు ప్రత్యేకతలండి. పంటలతో పాటు పశుపోషణ కూడా ఫామ్‌లో భాగమేనండి. ఆవులు, గేదెలు ద్వారా పాలు ఉత్పత్తులు పొందవచ్చు. పశువుల ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.